నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్యాండిడేట్ ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త వీడియోతో కొత్త ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. అంటే ఏంటంటే రీసెంట్గా ఒక కామెంట్ అనేది పెట్టారనమాట. వాళ్ళకున్న ప్రాబ్లం అదేంటంటే వాళ్ళకి ఒక తొలి చేయి పడ్డ ఉంది. ఆ పడ్డ ఏంటంటే ఈనింది, బట్ రొమ్ములు ఎత్తి చేపట్టలేదని అన్నారు. ఓకేనా, దానికి రీజన్ ప్లస్ సొల్యూషన్ ఒకటి తెలుసుకుందాం. ఓకేనా, రీజన్ తెలుసుకోకుండా ఓన్లీ సొల్యూషన్ అంటే అది గుడ్డిగా వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా రీజన్తో తెలుసుకొని దాన్ని సొల్యూషన్ చెబుతున్నాం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. అయితే చూడండి, జనరల్గా తొలిచూరు పడ్డ ఫస్ట్ సారి ఈనింది అంటే దానికి తెలియదు ఏంది, నేను పాలు ఇవ్వాలి అన్న విషయం అయితే ఫస్ట్ దానికి తెలియదు. ఓకేనా, అది ఎప్పుడైతే తెలుస్తుందో లోపల ఆ హార్మోన్స్ అనేవి ఏమవుతాయి, ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇవన్నీ ఏవైనా కూడా మన ఆలోచనలు బట్టే మన హార్మోన్స్ ఉంటాయి కదా. అలాగే ఈ పడ్డలకు కూడా ఏంటంటే నేను పాలు ఇవ్వాలి అనే విషయం అనేది తొలిచూరు పడ్డలకి 70% అనేది అర్థం కాదు. ఓకేనా, అందువల్ల ఏమవుతుందంటే వాటికి హార్మోన్స్ రిలీజ్ కావు కాబట్టి చెప్పుకో ఒకటి. ఇంకోటి, కొన్నిటికి అర్థం అయినా దూడని బాగా దగ్గరికి రానిస్తాయి కానీ పాలనేవి రిలీజ్ కావు. అది రెండోది. ఓకేనా, ఫస్ట్ది వచ్చినప్పటికి ఏంటంటే అది అసలు దూడకి రానివ్వట్లేదు, లేకపోతే వచ్చినా కూడా సేపట్లేదు అనుకోండి. దానికి మీరు సింపుల్గా ఒకటి చేయొచ్చు. ఏంటంటే దాని ముందు ఆ ఏదైతే పట్ట ఉందో ఆ పట్టకి పాలు తీసే ముందు ఏం చేయాలంటే ఆ పట్ట దగ్గర ఎదురుగా ఒక గేదెని పెట్టి ఆ గేదె దగ్గర మీరు పాలు తీస్తూ ఉండాలి. అలా తీస్తున్నప్పుడు ఏంటంటే అది అబ్జర్వ్ చేస్తుంది, ఓహో నాకు కూడా ఒక చిన్న పిల్ల ఉంది, ఆ పిల్లకి నేను పాలు ఇవ్వాలి అన్న ఇదనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా, ఆ పట్టకి ఏమవుతుందంటే అప్పుడు తెలుస్తుంది. అది ఒక రీజన్. దాన్ని మనం అలా సాల్వ్ చేయొచ్చు, అలా సింపుల్గా. అలా కాలేదనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే లెప్టాడిన్ అనే ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఉంటాయి. ఓకేనా, మీకు పక్కన ఫోటోలు కూడా కనపడతా ఉంది. ఓకేనా, లెప్టాడిన్ అనే ఆయుర్వేదిక్ ఉంటాయి. అవి ఏంటంటే పొద్దున 10, సాయంత్రం 10 చిన్నగా ఉండేవి అనమాట. పొద్దున 10 టాబ్లెట్స్, సాయంత్రం 10 టాబ్లెట్స్. పాలు తీసే ఒక గంట ముందు. ఎలా పెట్టాలి, పుడితి నీళ్ళలో ఎప్పుడు కూడా మెడిసిన్ అనేది పెట్టకూడదు, ఎందుకంటే దాని ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఓకేనా, అందుకని ఏంటంటే చిన్న దాణాలో కానీ లేకపోతే తౌళ్ళలో కానీ పెట్టి గంట అరగంట ముందు పెట్టేసామనుకోండి, ఇవి ఏమవుతుందంటే 1-2 ప్యాకెట్లు కానీ పొద్దున 10 సాయంత్రం 10 అలాగా 2 ప్యాకెట్లు పెడితే ఆటోమేటిక్గా ఏదైతే పాలు చేరుకోవాలో అవన్నీ దాని లోపల ఆయుర్వేదిక్ పరంగా ఆ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అది ఒకటి. దాంతోపాటు మీరు పాలు ఇంకొంచెం మంచి రిజల్ట్ రావాలి, పాలు పెరగాలంటే మీరు చేయాల్సిన టాబ్లెట్స్ ఏంటంటే దూగ్ధన్. ఓకేనా, దూగ్ధన్ అని టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ వచ్చేటప్పటికి ఒక షీట్కి వచ్చేటప్పటికి 4-6 అవి ఒక బాక్స్ తీసాడు. బాక్స్ వచ్చేటప్పుడు మీకు 300 చిల్లర అలా ఉంటుంది అనమాట. అవి తీసుకొచ్చి అవి కూడా ఒక పొద్దున 4 సాయంత్రం 2 లేదా పొద్దున 3 సాయంత్రం 3 అలా పెట్టండి. అవి కూడా దానాలోనే పెట్టండి. వాటితో కలిపి పెట్టినా పర్వాలేదు, లెప్టాడిన్ టాబ్లెట్స్తో కలిపి పెట్టినా కూడా పర్వాలేదు. ఇవి కానీ పెడితే మీకు 99% రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది. ప్లస్ పాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది రెండో వర్షన్. ఈ రెండు చేసినా కూడా అవి పాలు అనేది రిలీజ్ అవ్వట్లేదు, చేపుకోవట్లేదు అంటే ఇంకా మీరు చేయాల్సిన ఇంజెక్షన్ వచ్చేటప్పటికి హార్మోన్ ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. అది హార్మోన్ ఇంజెక్షన్ చేస్తే 1-2 రోజులు, ఎక్కువ రోజులు కూడా చేయకూడదు, 1-2 రోజులు ఆ హార్మోన్ ఇంజెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా పాలు అనేవి చేపుకుంటాయి. ఓకేనా, ఇలా చేయండి, మీకు 100% అనేది రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు తెలిసిన విషయం నేను మీకు చెప్పాను, ఓకే, అది మీకు ఉపయోగపడింది కదా. సేమ్ టు సేమ్ అదే ఇన్ఫర్మేషన్ మనం వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడేలా చేయాలంటే సింపుల్గా మీకు చేయగలిగింది షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.